మకర రాశి వారికి, కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విద్యా అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు, పడే కష్టము మూడొంతులు మంచి ఫలితాలకి దారి తీస్తుంది. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అలసటకు గురవడము, తొందరగా ఏదో ఒక అనారోగ్యం రావడము, అది ఎక్కువ డ్యూరేషన్ ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ ఆరోగ్య విషయాలలో మాత్రం నెగ్లిజెన్సీ మంచిది కాదు. ఎంతగానో కష్టపడి శ్రమించి ఒకానొక ప్రాజెక్ట్ని గట్టెక్కించగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ఆర్థిక అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు, పెట్టే పెట్టుబడులు అనుకూలమైనటువంటి మలుపులు ఎక్కువగా ఏర్పడతాయి. క్రితం దాచి ఉంచినటువంటి ధనము లేదా వస్తువులు లేదా స్థిరాస్తులు ఇప్పుడు మీకు అక్కరకు వచ్చే అవకాశం ఉంటుంది. అయిన వాళ్ళతో విభేదాలు లేకుండా సాధ్యమైనంత వరకు అన్ని విషయాలలోనూ ముందంజలో ఉండాలి. అన్ని పరిష్కరించుకొని సెటిల్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు వీటికి అడ్డం పడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఏదో అవి సెటిల్ చేసుకుంటే మీరే నష్టపోతారు, మీకేం ఉపయోగం ఉండదు, కొంతకాలం నిరీక్షించండి, మరి కొంతకాలం వెయిట్ చేయండి అన్న విధంగా కొన్ని అనవసరమైనటువంటి సలహాలు మీకు ఇవ్వటం అనేది జరగవచ్చు. ఇందులో మంచి చెడులను కాస్తంత పరిగణనలోకి తీసుకొని మంచి నిర్ణయం చేయండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కష్టపడితేనే ఫలితాలు వస్తాయి. సంవత్సరం అంతా చదువుకుంటేనే అన్ని గుర్తుండి మనం చదివి రాయగలుగుతాం. రాత్రికి రాత్రి ఎవ్వరూ టాపర్స్ అవ్వలేరు. అదృష్టం కాస్తంత యాడ్ చేయొచ్చు, ఇంకొక 10 మార్కుల్ని. కానీ కష్టం లేకుండా మాత్రం కాదు, కాన్సెప్ట్స్ లేకుండా మాత్రం కాదు. ఇది మీరు తెలుసుకొని మీరు వ్యవహరించండి. అనవసరంగా అదృష్టం కొద్ది వాళ్ళకి వచ్చేసాయి, నేను ఇంత కష్టపడ్డా నాకు రాలేదని మాత్రం అనుకోవద్దు. వాళ్ళు పైకి చెప్పకపోయినా వాళ్ళు కష్టపడే ఉంటారు, వాళ్ళు చదువుకొనే ఉంటారు. ప్రత్యేకంగా మీ స్నేహితుల్లోనే చదువుకుంటూ కూడా చదువుకోవడం లేదు, నేను కాలక్షేపం చేస్తున్నాను అని మీకు అబద్ధం చెప్పి మీ టైం మొత్తం వృధా చేసేసి మిమ్మల్ని మాత్రం పక్కకి మళ్లించే వాళ్ళు ఉండవచ్చు. ఈ విషయాలలో పెద్దవాళ్ళ నిర్ణయాలు, పెద్దవాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా మీరు నడుచుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. రాబోయే మహాశివరాత్రి రోజున బ్రాహ్మణులకు స్వయంపాకం ఇచ్చి మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు జీవితంలో ఏర్పడతాయి.